ఏంటో పొద్దునుంచి ఎవరు రావట్లేదు హోటల్కి. ఓ, ఇప్పుడు పెద్దయిన వస్తున్నారు. ఈయన మాత్రం వదలకూడదు. ఇదిగో బ్యారర్. ఇంతకీ మీ హోటల్ ఏమున్నాయి చెప్పు. ఎస్ సార్, వెల్కమ్ సార్. మా హోటల్లో ఇడ్లీ, దోశ, పూరి అన్నీ ఉన్నాయి సార్. ఇదిగో బ్యారరు. అవన్నీ కాదయ్యా, మా పాపకి పన్నీర్ మ్యాజెస్టిక్ కావాలట. ఉన్నదా లేదా? పన్నీర్ మెజెస్టికా? ఉంది సార్. యూట్యూబ్లో పెట్టుకుంటుందయ్యా తయారు చేసే విధానాన్ని. ఎలా చేస్తావేటి? ఎస్ సార్, ఓకే సార్. మా హోటల్కి పేరు వస్తుంది కదా సార్. చేసుకోండి సార్, మంచిది సార్, పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. దండాలమ్మా, నేను ఇక్కడ కూకొని తయారు చేస్తూ విధానం అంతా చెప్పేస్తాను. మీరు కూకొని వీడియో తీసుకోండి అమ్మా. ఇదిగో ఈ గిన్నె తీసుకుని ఇందులో శనగపిండి 2 స్పూన్లు, 2 స్పూన్ కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పౌడరు వేసేసుకోవాలమ్మా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలమ్మా. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుందమ్మా. ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఇలా కలుపుకోవాలమ్మా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలమ్మా. ఇది షాలో ఫ్రై అంటారు కదమ్మా, మరీ ఎక్కువ నూనె అక్కర్లేదమ్మా. ఇప్పుడు పన్నీర్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసేసుకోవాలమ్మా. మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా కట్ చేసుకోవాలమ్మా. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని శనగపిండిలో వేసి బాగా కలుపుకోవాలమ్మా. ఒక 5 నిమిషాలు అలా ఉంచాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది కదమ్మా, ఈ పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేయాలమ్మా. వేసి ఎర్రగా వేయించుకోవాలి. పన్నీర్ మ్యాజెస్టిక్ సూపర్ ఉందయ్యా. పన్నీర్ మ్యాజెస్టిక్ విధానం, దాని పద్ధతి, దాని టేస్ట్ చాలా చాలా బాగుందయ్యా.